గట్కేసర్ మండలం చౌదరిగూడ వెంకటాద్రి టౌన్షిప్ లో ఈ రోజు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ బీజేపీ మండల కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసిన బీజేపీ మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ బుద్ధి శ్రీనివాస్, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రధాన కార్యదర్శి అలవందర్ వేణుమాధవ్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర బొగ్గు శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులను కోరారు. వినతి పత్రంలో ప్రధానంగా ఈ క్రింది డిమాండ్లు ఉన్నాయి. కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ 1998 సవరించి కనీస నెలవారీ పెన్షన్ను 10,000కు పెంచాలని, ప్రస్తుత కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ లో మార్పులు చేసి పెన్షన్లందరికీ డిఏ అమలు చేయాలి. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పోస్ట్ మెడికల్ స్కీమ్ మెడికల్ కార్డు పరిమితి 25 లక్షలకు పెంచాలి. గతంలో సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసి సింగరేణి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, ఈ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అలవాందర్ వేణుమాధవ్, ఉపాధ్యక్షులు కంచె బీరయ్య, ప్రభాకర్, లక్ష్మీనారాయణ, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. చౌదరిగూడ వెంకటాద్రి టౌన్షిప్ లో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన బీజేపీ భద్రత నాయకులు జిల్లా అధ్యక్షులైన బుద్ధి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులైన బసవరాజు గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన ఏనుగు సుదర్శన్ రెడ్డి గారికి మా సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్గా వినతి పత్రం సమర్పించాము. ఆ వినతి పత్రంలో పొందుపరిచిన విషయాలు ఏంటంటే, ఈరోజు 1998 కోల్ మైన్ పెన్షన్ స్కీమ్ ప్రకారము కనీస పెన్షన్ 1000 రూపాయలు చెల్లిస్తున్నారు. నేటి ధరలకు అనుగుణంగా ఈ యొక్క పెన్షన్ను కనీస పెన్షన్ 10,000 చెల్లించాలని డిమాండ్ పొందుపరిచాము. అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్డ్ మెడికల్ స్కీమ్ ప్రకారము జీవితాంతము మేము 40,000 కట్టిన తర్వాత కేవలం 8 లక్షల రూపాయలే చెల్లిస్తున్నారు. ఆ 8 లక్షల రూపాయలు ముగిసిన తర్వాత జీవితాంతము మేము ఎటువంటి బీమా సౌకర్యం లేకుండా జీవించవలసిన దౌర్భాగ్య స్థితి నెలకొంది. కాబట్టి ఏ విధంగా అయితే అధికారులకు 20 లక్షల పరిమితి చెల్లించారో మా యొక్క మెడికల్ కార్డులు కూడా 20 లక్షల పరిమితి పెంచాలని, అదేవిధంగా కనీస పెన్షన్ 10,000తో పాటు ఈరోజు పెన్షన్ తీసుకున్న వాళ్ళకందరికీ పారిశ్రామిక వినియోగదారు సూచిక ప్రకారం అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారము డిఏ చెల్లించాలని ఈ యొక్క వినతిపత్రం సమర్పించాము. దేశంలో ఎన్నో సంక్షేమ వాళ్ళు నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాల నుంచి పేదలకు, మహిళలకు, మైనార్టీలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సంక్షేమం, కానీ బొగ్గు విశ్రాంత కార్మికుల పట్ల చిన్న చూపు చూడడము బాధకరము. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ యొక్క కనీస పెన్షన్ 10,000 చెల్లించి దేశంలో దాదాపు 5.5 లక్షల మంది కనీస పెన్షన్ 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ విధంగా పెన్షన్లను అగాధంలోకి, దారిద్ర్యంలోకి నెట్టివేయబడుతున్నారు. కాబట్టి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క విశ్రాంత ఉద్యోగులకు, అటు కోల్ ఇండియా సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తూ ఈ యొక్క పరమాంగ దశలో ఉన్న, అవసాన దశలో ఉన్న విశ్రాంత ఉద్యోగులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. వీళ్ళు ఏమన్నారు మరి అధ్యక్షుల వారు ఏమన్నారు? వీరు ఈ యొక్క అధ్యక్షుల వారు ఏమన్నారంటే, మీరు ఇచ్చిన యొక్క వినతి పత్రాన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి ఫార్వర్డ్ చేసి దీన్ని చర్చించి సానుకూలంగా స్పందించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏమైనా టైం చెప్పారా? టైం ఏం లేదు, కానీ మేము ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. అదేంటంటే ఇది చట్టం మారవాలి. చట్టం మారిస్తేనే మాకు కనీస పెన్షన్ చెల్లించబడుతుంది. చట్టం మారవాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, పార్లమెంట్లో చట్టం చేయాలి. ఎందుకంటే చట్టబద్ధత కలిగిన పెన్షన్ స్కీమ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ 1998 కోల్ మైన్ పెన్షన్ స్కీమ్ కూడా చట్టబద్ధత ఉంది. కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం గత 2024 అక్టోబర్ 10వ తారీఖున బట్టి విక్రమార్క గారు మీకు 8 లక్షల ఆరోగ్య బీమా పరిధి 10 లక్షలు చేస్తామని అమలు కావటం లేదు. అదేవిధంగా హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ నిర్మిస్తామని చెప్పారు.
కానీ ఇంతవరకు సూపర్ స్పెషాలిటీ అవన్నీ గుండుసుండగా చూపించారు మీకు. సూపర్ స్పెషాలిటీ నిర్మాణం చేస్తే మేము వేరే గతంలో కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, అదేవిధంగా శ్రీరాంపూర్, బెల్లంపల్లి దాదాపు 300 కిలోమీటర్ల పని చేసి ఇక్కడ మేము స్థిర నివాసం ఏర్పరచుకున్నాం. ప్రతి నెల బీపీ షుగర్ మందులు తీసుకోవాలంటే ఆ సుదీర ప్రాంతం పోవాలి. ఇచ్చేది 100 రూపాయల మందులు అయితే రానుకొని రావాల్సి 1000 రూపాయలు కాబట్టింది. కాబట్టి హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తే ఇక్కడ ఉన్న వారికి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే మేము రవాణా ఖర్చులు, అదేవిధంగా 70-60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఒక అనుచరుడు కావాల్సి వస్తుంది. బస్సు ఎక్కి దిగి మనకి కింద పడితే కష్టం. బట్ అనుచరుడు కూడా బస్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కొన్ని బస్ ఛార్జీలు వెళ్దామంటే మహిళలకు వచ్చిన బస్సు నిర్మాణం చేసి మాకు సీట్లు దొరకకుండా అవుతుంది. ఈ విధంగా దౌర్భాగ్య స్థితి నెలకొంది. కాబట్టి పత్రికా ముఖ్యంగా మేము తెలియజేసేందంటే వృద్ధులకు కూడా, వృద్ధ పురుషులకు కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ నిర్మాణం చేస్తే మా యొక్క జీవితాలలో వెలుగు నింపిన వారు అవుతారని ఆశిస్తూ పత్రికా వారికి తెలియజేస్తాం. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.